ఈ నెల 2వ తేదీ రాత్రి మీరు తాగి పక్కన అమ్మాయిని పెట్టుకుని కారు డ్రైవ్ చేసుకుంటూ వచ్చి నేతాజీ రోడ్లో 5 చావుకు మీరు కారణమైనట్టు మీ మీద అభియోగం. దీనికి మీరేమంటారు? ఏమంటాను, కలికాలనుకుంటాను, ఏడుస్తూ కూర్చుంటాను. మీరు అడిగే నాటికి 4 రోజుల ముందు నుంచి గాంధీ హాస్పిటల్లో ఉన్నానండి. హాస్పిటల్లో ఉన్నవాడిని కారు డ్రైవ్ చేయడం ఏంటి, యాక్సిడెంట్ చేయడం ఏంటండి? ఏ హాస్పిటల్లో ఉంటే మాత్రం ఎందుకు వెళ్ళకూడదు? డాక్టర్లకు తెలియకుండా ఏ అర్ధరాత్రో వెళ్ళి ఆ పని చేసి వచ్చుండొచ్చుగా. ఎలా వెళ్తానండి? అప్పటికే నా కాలు విరిగి 6 రోజులైంది. చూడండి, ఇంతవరకు బ్యాండేజ్ కూడా ఇప్పలేదు. ఈ కాలుతో డ్రైవింగ్ చేయడానికి వీలవుతుందంటారా? 2వ తేదీన ఈ కారు ప్రమాదం జరిగింది. 29వ తేదీన ఆయన మెట్ల మించి జారి పడ్డానని వచ్చి హాస్పిటల్లో జాయిన్ అయ్యారు. 30వ తేదీన కట్టు కట్టాను. 1వ తేదీన చెక్ చేశాను. 6వ తేదీని కూడా చెక్ చేశాను. 29వ తేదీయే కట్టు విప్పాలి, ఇంకా విప్పలేదు. ఈ నెల 2వ తేదీ కదండి. ఆ రోజు నైట్ డ్యూటీ నాకే వేశారండి. డ్యూటీ కదండి. ఆ నైట్ అంతా నేను ఆయన గదిలోనే పడుకున్నానండి. అర్ధరాత్రి 12 గంటలప్పుడండి మనం ఒకటే దగ్గేశారండి. ఏమిటా లేచి చూశానండి. కాలు చేత్తో పట్టుకుని గిరగిర గెంగలు తిరిగిపోయాడండి. కాలు నొప్పు కదండి, ఒకటే ఏడుపండి. ఆ బాధ నేను చూడలేకపోయానండి. వెంటనే డాక్టర్ గారికి ఫోన్ చేశానండి. ఆయన ఏదో ఇంజక్షన్ చెప్పారండి. ఆ ఇంజక్షన్ ఆయనకు పొడి చేశానండి. ఆ పొడవడం తెల్లవారు సూర్యుడు పొడిచినా లేవలేదండి. మధ్యాహ్నం నడినెత్తులకు వచ్చినా లేవలేదండి. ఆ రాత్రి చంద్రుడు పొడిస్తాడే, నేను మళ్ళీ నైట్ డ్యూటీకి వచ్చినప్పుడు అప్పుడు లేదండి. అంతవరకు బెడ్ మంచం దిగనే లేదండి. దానికి సంబంధించిన సర్టిఫికెట్స్ అన్ని ఎగ్జిబిట్ నంబర్ 3లో కోర్టు వారికి దాఖలు చేశాం. అదంతా పచ్చబద్ధం. చూసింది నేను. ఆర్డర్ ఆర్డర్. నో నో యువర్ ఆనర్. ఇతనితో పాటు మరొక ఆమె నన్ను చూచారు. నేను వాళ్ళని వెంబడించాను. వాడు పారిపోయారు. పారిపోతూ ఉండగా ఇతను బూచిగూడి కింద పడింది. అది నేను స్వయంగా ఇన్స్పెక్టర్ గారికి అందజేశాను. ఎస్ మేడం, వారు పోలీస్ స్టేషన్కి వచ్చిన మాట నిజం. అక్కడ జరిగిన యాక్సిడెంట్ గురించి చెప్పిన మాట నిజం. వాళ్ళు పారిపోయారని చెప్పిన మాట నిజం. బూటు దొరికిందని ఇచ్చిన మాట నిజం. నేను వెంటనే నా స్టాఫ్తో ఆ స్పాట్కు వెళ్ళి ఆ కార్ నంబర్ నోట్ చేసుకుని కార్ సీజ్ చేశాను. ఆ కార్ ఎవరిది? అయింది మిస్టర్ భీమరాజు. ఆయన పేరు మీద సీ బుక్ ఉంది. ప్లీజ్ నోట్ దిస్ పాయింట్ యువర్ ఆనర్. ఆ కారు నాదే మేడం. నేను హాస్పిటల్లో చేరిన రోజే మా మేనేజర్ ఆ కారుని సినిమా హాల్కి వేసుకువెళ్తే ఆ హాల్లోనే పోయిందని మా మేనేజర్ పోలీస్ కంప్లైంట్ కూడా ఇచ్చాడు. ఎస్ మేడం, ఆ రిపోర్ట్ ఆ రోజు రాత్రే రిజిస్టర్ చేశాం. యువర్ ఆనర్, దానికి సంబంధించిన సర్టిఫికెట్స్ అన్ని ఎగ్జిబిట్ నంబర్ 3లో కోర్టు వారికి దాఖలు చేశాం. ఆ తర్వాత ఆ కారు గురించి చాలా చోట్ల ఎంక్వైరీ చేశాం. యాక్సిడెంట్ జరిగే రోజు వరకు ఆ కారు జాడ తెలియలేదు. యాక్సిడెంట్ జరిగిన తర్వాత ఆ కారే ఈ కారు అని తెలిసింది. బహుశా ఆ కారు ఎత్తుకెళ్లిన వాడి ఈ యాక్సిడెంట్ చేసుంటాడని నా ఉద్దేశం. నో నో యువర్ ఆనర్. యాక్సిడెంట్ చేసింది ఇతనే. నేను చూసింది కూడా ఇతన్నే. నేను పట్టుకోవాలనుకునేది కూడా ఇతన్నే. ఆ బూటు ఆధారంగా అతన్ని పట్టుకోవాలని కోర్టు వారిని కోరుతున్నాను. మిస్టర్ చక్రధర్, ఇదేనా మీరు ఇన్స్పెక్టర్ గారికి ఇచ్చిన బూటు? నో నో యువర్ ఆనర్. నేను ఇచ్చింది ఈ బూటు కాదు, ఎర్ర బూటు. అది వారు తీసుకొచ్చి ఇచ్చిన బూటే. ఆ బూటు రంగు కూడా రిజిస్టర్లో నోట్ చేశాను. ఆ ఉద్రేకంలో ఆ చీకట్లో అది ఎరుపో నలుపో పాపం వారు చూసుండకపోవచ్చు. ఇన్స్పెక్టర్, ఎరుపో నలుపో తెలియంది నాకు కాదు, మీకు. నిజం చెప్పు, నిజం చెప్పు. మిస్టర్ చక్రధర్, దిస్ ఈజ్ కోర్ట్. నడిపదారిలో వాదించుకున్నట్టు, నడిపదారిలో తిరగబడినట్టు కోర్టులో మాట్లాడడం చట్టరీత్యా నేరం. అడిగిన దానికే సమాధానం చెప్పండి. అడిగిన వాటికి అడిగినప్పుడు చెప్పండి. ఐఎమ్ సారీ. వాదోపవాదాలు విన్న తర్వాత మహావీర చక్ర బిరుదు తీసుకున్న మేజర్ చక్రధర్ కేవలం గతంలో భీమరాజు అనబడే వ్యక్తి మీద ఉన్న పగతో, ఒకసారి తను ఇల్లు కట్టుకోవడానికి సిమెంట్ అడిగితే ఇవ్వనన్నాడనే కక్షతో ఆ పాత కక్షని గుర్తుపెట్టుకుని ప్రభుత్వం మహావీర చక్ర బిరుదు ఇచ్చింది కదా, తను ఏం చెప్పినా ఏం చేసినా ప్రభుత్వం నమ్ముతుందనే అహంభావంతో ఈ కేసుని నమోదు చేసినట్టుగా కోర్టు వారు నమ్ముతున్నారు. ఇలాగే గతంలో పంచదార ఫ్యాక్టరీ యజమాని రాజనాల గారి మీద తప్పుడు అభియోగం చేసి కోర్టు వారి చేత మందలించబడ్డారు. బాధ్యత గల ఒక ప్రభుత్వాధికారి తన బాధ్యతను విస్మరించి కేవలం వ్యక్తిగత కక్షలతో మనుష్యులను సాధించాలని చట్టానికి న్యాయానికి సంబంధించిన అధికారులను అవమానించారు. ఈ ప్రయత్నాలను కోర్టు వారు గర్హిస్తున్నారు. అందుకు మేజర్ చక్రధర్ని కోర్టు ముగిసే వరకు నిలబడవలసిందిగా ఆదేశించడమైనది.